రెడీ हाई जब कैमरा के అది అక్క నాకెవరు తీస్తారు అక్క ఇది అన్యాయంగా బ్రో హాయ్ అరే వెంకట్ ఫస్ట్ టైం లైట్ ఎక్కువ బొచ్చు సరిగా మాట్లాడు అవునా కదా చెప్పు అరే ఫస్ట్ టైం ఎక్కువ నేను ఎంతమంది ఎక్కువ చెప్పు సరే సీట్ బెల్ట్ తీరా సీట్ బెల్ట్ తీరాది Cabin crew, please opposite side. Thank you. Please close doors. Cover your nose and mouth and breathe normally. Please wear your mask first before assisting beforehand. There are 8 emergency exits on this aircraft. 2 devices only in flight mode. Devices without flight mode must be switched off and stored away for the flight. హైదరాబాద్ నుంచి జైపూర్కి వచ్చేసాం. జైపూర్ నుంచి ఇక్కడ మాల్కి వచ్చాం. దిస్ ఈజ్ గోవింద్, కిరణ్, ఆ బ్రో తెలీదు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి జైపూర్కి వచ్చినాం. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాం. చలో లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళేద్దాం. గోవింద్ ఎక్కడికి వచ్చాం? నాకు ఇష్టమైన ప్లేస్ ఇది. వెళ్దామా? ఏంటి ఎందుకు? ఎక్కడికి వచ్చాం? ఏ నీకు వచ్చా రాదని? ఫస్ట్ ఎవరు అమ్మాయి ఉంది చూడు. అమ్మాయి అంటే చాలు వెళ్ళిపోతావు కదా, సిగ్గులేని. ఇదిగో జైపూర్లో ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం. ఫుడ్ కోర్ట్లో కానీ చాలా చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ. డిఫరెంట్ ఏంటి అంటే దిస్ వన్ చాలా చాలా డిఫరెంట్ ఉన్నది, కానీ చాలా బాగుంది. ఇంకా ఏమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాము. ముందుకు వెళ్దాం. ఈ గోవింద్ వాళ్ళు, వెంకట్ వీళ్ళందరూ ఎక్కడున్నారో తెలియదు, చూపిస్తాను రండి. ముందు వెళ్ళిపోతున్నారు కానీ చాలా చాలా డిఫరెంట్ ఉంది ప్లేస్. ఇక్కడే ఉందనుకుంటా డిఫరెంట్గా. ఇక్కడ తినడానికి కూర్చున్నాము. తినేసాక మళ్ళీ కంటిన్యూ. మేమైతే తినేసాం. తినేసి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది సర్చింగ్లో వెళ్తూ ఇగో ఇట్లా షాప్స్ చూస్తూ ఉన్నాం అనమాట. ఏం చూస్తున్నావు గోవింద్? జైపూర్కి వచ్చి దుబాయ్ బజార్ ఏం చూస్తున్నావురా? ఎవరికి?
అరే ఏం కావాలి నీకు? ఏం కావాలా? పాప విన్నట్టున్నాడు, హట్ అయినట్టున్నాడు. సో ఈ బజార్లో మేము ఏమేమి కొంటున్నామో చూపిస్తాను, చూడండి. కానీ వీళ్ళన్నీ సెర్చ్ చేస్తున్నారు, వారు కొంటారో లేదో చూద్దాం ఉండండి. కొంటున్నారా డాడీ? కొంటున్నారా? కొనిపోతే పాప ఏడుస్తుంది, కొనివ్వలేదని చెప్పి. కొనివ్వలేదని ఆ పిల్ల ఏడుస్తుంది. నేనేం కొనుక్కోలేదురా. కొనుక్కుంటా అంటున్నా అందులో. వద్దొద్దు, మా ఆయన ఇబ్బంది పెట్టారనుకో. గోవింద్ వీడు నాకు ఒక డ్రెస్ ఇప్పిస్తాడంట. దాంట్లో కాదు, అమ్మాయి బాగుందా? అవునా? అరే ఇది నాకు సంబంధించింది. లేకండి చూద్దాం. వద్దు, సరే పదండి. ఓన్లీ బ్యాగే తీస్తున్నా. చెప్పండి. స్పెట్స్ ఏం చూస్తున్నావు? చెప్పు, ఏం చూస్తున్నావు? దిస్ వన్. ఎవరి కోసం గోవింద్? నా కోసమేనా? నా కోసం బ్యాగ్ కొన్నాడు. నీ స్పందన నాకు ఒకటి కొంటాడు. లేవురా, నా కోసం బ్యాగ్ కొన్నాడు. నీకు స్పందన ఎవరు ఇంతకి? నీ ఎక్స్ ఎవరు? నాకు లవర్లే. ఎస్, దుబాయ్ బజార్లో నా ఫస్ట్ దుబాయ్ బజార్ అని చెప్పు. దుబాయ్ బజార్లో నా మొదటి గిఫ్ట్. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. ఈ బజార్లో మా వాళ్ళు తప్పిపోయారు. గోవింద్ మన వాళ్ళు కనిపించారా? గోవింద్ కనిపించారా తప్పిపోయిన వాళ్ళు? ఓ ఇక్కడే ఉన్నారా? వీడు మాత్రం తప్పిపోడు. డాడీ ఇదిగో నా బ్యాగ్. పౌచ్ కావాలంటే ఛార్జింగ్ లేదు కానీ పౌచ్ కావాలి. సన్నపిన్ ఉంది, దాచుకో. సో దుబాయ్ బజార్ చాలా 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 బాగుంది అనమాట. ఇక్కడ చాలా మంది ఫొటోస్ అండ్ వీడియోస్ అలాగా అన్నీ తీసుకుంటున్నారు. ఈ అమ్మాయి ఏదో మంచిగా ఉంది. ఇది రిలాక్స్ కోసం మన ఏఎంబి మాల్లో ఎలా ప్రతి మాల్లో ఉన్నట్టు అట్లా. సో ఇక్కడ వ్యూస్ చూసుకుంటే చాలా బాగానే ఉంది. అది ఏమి మీ సమావేశం చెప్పండి. గోవింద్ ఈ పాతగాళ్ళు వచ్చారు. గోవింద్ వెయిట్, నీకెవరో ఒకరు అడ్డు వస్తూనే ఉన్నారు. రే వెంకట్, ముందు చూడు పడతావు. సో ఈ ప్లేస్ అయితే చాలా 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 బ్యూటిఫుల్ విజువల్స్ అన్ని మనకు నచ్చిన ఆడవాళ్ళకి ఇవే కాబట్టి ఇవే చూపిస్తాను ఫస్ట్. చాలా ఏం కొంటావు? కొంటావా? బాగుంది మమ్మీ. అరే నువ్వు అక్క ఉందని అక్కకి ఏ రోజన్నా కొనిపించినవా? ఏ అమ్మాయి వస్తే ఆ అమ్మాయి ఓయోకు తీసుకెళ్తావు కానీ రా కొని మరి పదరా. వీడియో రికార్డింగ్ లో ఉంది ఓకేనా?
నాకు ఏది నచ్చితే అది కొనివ్వాలి. ఎంత పడుతుంది అన్న వచ్చాయినా? ఎంత వచ్చాయి? హౌ మచ్? 900. ఏమైందిరా? 20 రూపాయలు మా ఇంటి దగ్గర. ఏంట్రా చెప్పురా, ఏమైంది? సరే స్లిప్పర్స్ కొను. స్లిప్పర్స్ రా. అడుగుదా నిన్ను కొనిమన్నారా? అంతే కదా, నువ్వు ఏ రోజు అక్క కొన్నావు? షాపింగ్ చేస్తున్నారు. ఏం షాపింగ్ చేస్తున్నారు? సో మా ఈ మాల్లో మా షాపింగ్ అయిపోయింది. నేను ఈ బ్యాగ్ కొనిచ్చాడు. అండ్ ఇప్పుడు జైపూర్ నుంచి డెహ్రాడూన్కి ఫ్లైట్కి టైం అవుతుంది. మేము ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసేసి మళ్ళీ డెహ్రాడూన్లో మళ్ళీ కలుద్దాం. లేదు ఫ్లైట్ ఎక్కాక మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ చెప్పండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. 1 అవర్లో ఫ్లైట్ ఎక్కాడు. బాయ్ బాయ్. ఎక్కడ పోతున్నాం డాడీ? జైపూర్ ఇదే జైపూర్ ఎయిర్పోర్ట్. నువ్వు? నేనా? అహ్మదాబాద్. ఎందుకు ఎత్తుకుపోతారా? ఎత్తుకోవడం కాదు. బాగుంది కోట. ఏంది? ఏమైంది? వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేమైతే లంచ్ చేసేసి మాల్ కొంచెంసేపు తిరిగేసి డెహ్రాడూన్కి బయలుదేరామన్నమాట. సో డెహ్రాడూన్కి వెళ్ళడానికి జైపూర్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఏం చేస్తున్నారు? బ్యాగ్లో ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఎవరు? ఇప్పుడు దెయ్యం వచ్చింది చూసావా? కాదు. ఓకే ఓకే. పొట్లా నేను చాక్లెట్లు కొనివ్వమంటే దేనికి వచ్చావు? అది కోకో బాటిలా? మందు బాటిలా? చెప్పు ఏం బాటిల్ అది? మరి నేను చాక్లెట్లు ఇవ్వమన్నానా? నువ్వు సరే నేను కూడా తాగొచ్చా? చెప్పు. నేను కూడా మరి చాక్లెట్లు ఇప్పి. నిజంగా ఇప్పిస్తారా? మా మామయ్య కోసం ఏం తీసుకుంటున్నావు? నాది కాదు, తనది. ఆయన మందు కొట్టడానికి వచ్చినట్టు చూస్తే మంచిగా ఉంది. మరి నాకు కూడా కొని ఒకటి కొని మను. చూసావా, క్యాండీస్ కొనమంటేనే వెనకాడ వచ్చాడు 450 రూపాయలు అని చెప్పి. అదే అంటున్నా, మంచి ఎవరికి నచ్చదు కదా, చెడే నచ్చుతుంది. నిదర్శనం ఇది. ఏం చేస్తున్నావు? క్యాపిచినోనా? రిసెప్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ
రిసెప్షన్ ఎక్కడ ఉంది? ఎయిర్పోర్ట్లో ఉంటుంది. కాదు మామ, ఇది ఏదో ఉంటుంది. ఎగ్జిబిషన్. బాగుందా? బాగుందా? ఎక్కడ చూసి చెప్పొచ్చు కదా. మా నీకు ఎట్లా అనిపిస్తుంది మా? ఇది నీకు గుద్దలో గుర్తలేదు. నేను వెంకట్ని. అరే ఏంద్రా ఏదో వాయిస్ ఎలా ఉంటుంది? నా వాయిస్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ దెయ్యానికి డబ్బులు మా ఇందాక ఇంకోటి అన్నావు కదా, అది కూడా అన్న మామ. ఎందుకు తీసుకొచ్చాను? ఎందుకు తీసుకొచ్చారా? నేను డబ్బులు పోతాను అవసరం. నీకేమనిపిస్తుంది రా అట్లా అంటుంటే? రియాక్షన్ ఏం చేస్తున్నాడు డాడీ? అంతేనా? ఫైనల్లీ డెహ్రాడూన్ వెళ్తున్నాం. ఫ్లైట్ ఎక్కడానికి బస్ ఎక్కేసాం. బస్ ఎక్కడికి వెళ్తున్నాం? ఏ ఫ్లైట్ ఎక్కుతున్నావు? ఏ ఫ్లైట్? ఇండిగో. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు? అవునా, దర్శనం చేసుకోవడానికి 2 ఫ్లైట్స్. ఒకటి మారి ఇంకో ఫ్లైట్ ఎక్కి మళ్ళీ అక్కడికి వెళ్తున్నావా? డైరెక్ట్ మరి మీరు టైంకి రాలేదు కదా, డైరెక్ట్ లేవు మరి. అవునా, తిన్నా మరి? ఏం తిన్నావు? చూడలే పడ్డారు. సరే, హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. వెంకటేడి ముందు కూర్చున్నాడు. వెంకట్ ఇండిగో. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇండిగో. అదిగో అది ఇండిగో. ఇదే మన ఫ్లైట్. ఇదే అదిగో. యో గైస్, ఫైనల్లీ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి డెహ్రాడూన్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బద్రీనాథ్కి వెళ్ళాలి. మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. ఇక నైట్ జర్నీ చేయడానికి ఉంటుందో లేదో తెలియదు. నిద్ర కూడా లేదు సరిగా. Let's go. ఏంటి వెళ్ళు. ఫోటోనా? వెళ్ళరా వెళ్ళరా తీసుకో. తీసుకో. వెంకట్ తీసినారా? ఇగో ఇది చూడు.
ఇప్పుడే ఫైనల్లీ ల్యాండ్ అయిపోయాం డెహ్రాడూన్కి. ఎక్కడికి వచ్చేసాం? ఎక్కడికి వచ్చేసాం వెంకట్? ఎక్కడికి వచ్చాం? డెహ్రాడూన్కి. ఫైనల్లీ డెహ్రాడూన్కి వచ్చేసాం. సో ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? యాక్చువల్లీ ఇప్పుడు బయట స్టే చూసి మార్నింగ్ బయలుదేరదాం అనుకుంటున్నాం కేదార్నాథ్కి. చూడాలి, ఫస్ట్ టైం వచ్చాం కదా, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఇక్కడ బయటికి వెళ్ళి అడుగుతాం. పడదలే ఏది ఈ ఫ్లైట్ ఏదో బాగుంది. అవునా? అంబులెన్స్, ఫ్లైట్ అంబులెన్స్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అదిగో బుక్ ఎయిర్ అంబులెన్స్. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా డాడీ? ఓ డాడీ ఏం చేస్తున్నా? నుంచున్నా? కూర్చోవా? ఎందుకు కూర్చో? ఎందుకు? నా 4 రూపాయలు ఇవ్వాలి కదా, ఛార్జింగ్ పెట్టాను. 45, 45, 55, 65, 73. బాయ్ 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 బాయ్. నీదేనా? నీదే పక్కన వాళ్ళదా? నీదేనా? అదిగో అదిగో వస్తుంది వస్తుంది వస్తుంది. అదిగో అదిగో వస్తుంది వస్తుంది. మరి నా బ్యాగ్ ఏది? అదిగో డొల్లుకుంటూ డొల్లుకుంటూ వస్తుంది. ఇదిగో ఇది నీదే. ఇదిగా చూసి తీయ్యా, పక్కన వాళ్ళు తీమాక. నా బ్యాగ్ కూడా తీరా. రే నా బ్యాగ్ తీరా, పోద్ది. ఇదే అది. ఇదిగో వచ్చేసాం. మా బ్యాగ్స్ మేము తీసేసుకున్నాం. గోవింద్ బ్యాగ్ యా, మా బ్యాగ్స్ మేము తీసేసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది? గోవింద్, వెంకట్, ప్రజెంట్ మేము ఎక్కడ స్టే చేసేది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాడు పిలిచి మొత్తం పోయి ఇంకోసారి కొడితే ఏమైందిరా? ఎవడు ఎవరు లేడు బయట. అరే వాడు మళ్ళీ వస్తే మాత్రం నువ్వే తీయాలి. ఇప్పుడు నేను అసలు తీయ. నైట్ అంతా పండుకుందాం, ఆయన కొడతానే ఉంటాడు. రే మేము పడుకున్నాం కదా. వచ్చాడు రారా వెంకటగా, మళ్ళీ వచ్చాడు. అన్ని కొడతా ఇప్పుడు. వెంకట్ మెల్లగా షో చేయకు. చూడరా ఎవరు? కాయిన్ బిల్ కాయిన్ బిల్ ఏంట్రా? కాలింగ్ బిల్. నువ్వు లోపల వాడు, నువ్వు వెళ్ళినప్పుడే కొడతాడు. ఏసీ అప్ చేస్తాడు. ఇంకా వాడు వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాలే. నేను రానన్నా.
మీరు తీసుకోండి కావాలంటే. తీరా మీరు కొడుతున్నారు నా సిగరెట్ తాగి ఇట్లా. మామ ఫైనల్లీ దిస్ ఈస్ కాలింగ్ బెల్. మామ ఏమైంది? ఏంటి బ్రో? జాగ్రత్త అయ్యా, రేపు ఎట్లా ఆడి పేరేంటి? తెలుసా నాది? మమ్మీ ఆడి పేరేంటి? 500కి 3 days కి. మాట్లాడు, అల్విన్ లాగా వెళ్ళిపోతావు. ఇగో నీకు హార్డ్ రియాలిటీ చెప్పనా, ఎప్పుడైతే నువ్వు గోవింద్ వదిలేస్తావు, ఇగో వెంకట్ ఆ గోల్డ్ బాయ్ మీడియాని ఎప్పుడు వదిలేస్తావో అప్పుడే నువ్వెవడో వాళ్ళెవరో ఇక. అదిగో అమ్మాయి అమ్మాయి అమ్మాయి. అరే చంటి, ఆడి పక్కలోకి వెళ్ళావు చూడు, సిగ్గులేదు. ఆయన నమ్ముకొని. ఇంకా క్లియర్ గా చూస్తావా? అరే చంటి, నువ్వే గుద్దలేదు అంతా అంటారు. ఒక నిమిషం ఆగాలి సార్. మా ఏ డ్రాప్ ఆన్ చేస్తున్నాడు. రేపు మేము వస్తే వేయించాలి. ఒక రోజు ఒక అమ్మాయిని ఎవడో మెంటల్ గురించి అలాగే సావదించి చంటి సావదింగాడు. ఎవరు చూపించాక అరే, నీకు ఒకటి చెప్పనా, మేము సమంత ఈవెంట్ కి వెళ్ళాం. పెట్ట కొట్టుకునేది ఇది. సేమ్ నీళ్ళనే ఉన్నాడు బాడీ గార్డ్. తాడు కట్టారు అంటే ఇట్లా తాడు పెట్టారు. వెళ్ళిపోతున్నాం కదా, మనం ఏదో తిరుపతి అంత పెట్టి వెళ్ళిపోతున్నాం. మన లక్ చాలా బాగుంది తెలుసా. 1 డేలో కేదార్నాథ్ దగ్గరికి వచ్చేసాం మనం. కరెక్ట్గా 1 డే ఇప్పుడుతో. చాలా బాగుంది లక్. ఏంటిది? హాయ్ హాయ్, మేము డెహ్రాడూన్ నుంచి రిషికేష్ దగ్గర 1 డే స్పెండ్ చేసాము. ఎందుకంటే జర్నీ చేసి కొంచెం అలసిపోయాం కాబట్టి స్పెండ్ చేసాం. అది మ్యాటర్ కాదు, అక్కడ 6 తర్వాత గేట్లు బంద్ ఎందుకంటే కొండపై నుంచి రాళ్ళు గట్ట పడతాయి కదా, అందుకని చెప్పి నైట్ అక్కడే స్టే చేసాం రిషికేష్లో. ఇప్పుడు పైకి వెళ్దాం. నిన్నటి వరకు వర్షం పడింది. మా అదృష్టం ఏంటంటే ఈరోజు వర్షం లేదు. సో మేము ఇక స్టార్ట్ చేసాము, వచ్చేసామన్నమాట. ఇంకా పైకి వెళ్తున్నాం. వెళ్ళేదారిలో చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ మీకు నేను చూపిస్తాను, చూడండి. మేము కేదార్నాథ్ వచ్చాము. మాతో పాటు దొంగలు వచ్చారు. ఒక దొంగ ముందు వెళ్తున్నాడు, మిగతా దొంగ వెనకొస్తున్నాడు. కేదార్నాథ్కి అయితే రీచ్ అయ్యాము. కొండపైకి వెళ్ళడానికి మా తిప్పలు. ఇదిగో ఇది మొదటి దొంగ, గజ దొంగ. ఇది కనిపిస్తుంది, ఇది గజ దొంగ. అది వెనక టోపీ పెట్టుకున్న రెండో దొంగ. మూడో దొంగ నా వెనకున్నది. 4వ దొంగ అది గజ దొంగ. ఇది సో ఎక్కడ అయినా మంచి మంచి లొకేషన్స్. లొకేషన్ చూపించేటప్పుడు వెనక నుంచి చూపి. ఎట్లా నడవాలి నడువు ఒకసారి. పోతురా కాదురా, పోతుందవా ఏంటి? అప్పుడే మంచినీళ్ళ కలిసిపోయారా? ఏం చేస్తున్నావు డాడీ? ఏం చేస్తున్నావు? ఇక్కడ ధ్యానం చేస్తున్నావా? నువ్వెందుకు ఆగిపోయినావు? అలసడు వచ్చిందా? నువ్వేం చేస్తున్నావురా? అరే నీ వయసు ఎంత? నువ్వెంత? మధ్యలో వయసు ఎందుకు వచ్చింది అక్క? ఒరే నిబ్బాగాడివిరా నువ్వు. బ్రో
మమ్మీ అసలు ఎక్స్పెక్ట్ చేసావా కేదార్నాథ్ వస్తామని? ఎలా ఉంది? రావడం మంచి మెమరీస్. కానీ అన్నీ భలే జరుగుతున్నాయి కదా మనం అనుకున్నట్టు. పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంది కదా. చూద్దాం ఇంకా పైకి వెళ్ళే వాళ్ళు ఎట్లా ఉంటుంది అనేది. ఆమా అట్లనే ఉంది, జర్మన్ షెపర్డ్ లాగే ఉంది. లేదు కస్తూరి అంటే ఏంటో. ఏంది మా తిరుగుతుంది చూడు ఒకసారి. అవునా? ఒకసారి చూడు. ఇంకా తిరిగింది కదా. थोड़ा भी घूम गया तो समझो ओरिजिनल रहता है, पावर वाला रहता है उधर। లేదు ఏంది మా నీకు అన్నీ తెలుసు కూడా ఇట్లా మాట్లాడతావు. మమ్మీ అట్లా నడుచుకుంటూ వెళ్తున్నావు ఏంది మమ్మీ? టైర్డ్ అనిపించట్లేదా కొంచెం కూడా? ఎందుకు ఏమోనా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ శక్తి అట్లానే వస్తుంది తెలియకుండా. ఇందాక వరకు అనేజీగా ఉన్నాను, నీరసంగా ఉన్నాను, కానీ ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఏం లేదు. మరి నడుస్తున్నా అట్లా. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మొక్క వాటర్ ఫాల్స్. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వురా? మరి తాకండే ఏదో పోగొట్టుకున్న వాళ్ళ చూస్తున్నావు. దేని కూర్చున్నారేడా? ఈడ మ్యాగీ తప్ప ఏం దొరకట్లేదు. ఏందో మరి ఈ మ్యాగీ ఏందో ఎట్టుంటుందో ఏమో. ఒక గంట చేస్తే మాకు చాలదుగా. మరి ఒక గంట నీకు సరిపోద్దా? నీకు నీకు సరిపోదంట. నిజం ఒప్పుకోవాలి, అర్థమైందా? నిజం ఒప్పుకున్నాడు అన్న. ఇక్కడి నుంచి ఇంకా 16 కిలోమీటర్లు వెళ్ళాలి పైకి. ఏమైంది కూర్చున్నావు? ఏమైంది కూర్చున్నావు? మా ఏమైంది మా? వాళ్ళు వెళ్ళిపోతుంది. మనం కూడా గుర్రం ఎక్కెళ్దామా? హాయ్ అందరికి. నిన్న నైట్ మేము పై టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ మా వల్ల అవ్వలేదు. మేము గుర్రాలకి పై వరకు వచ్చాము. ఇక్కడ స్టే చేసాము ఈరోజు నిన్న నైట్కి. కానీ విపరీతమైన చలి, వర్షం చాలా 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 ఉంది. మేమైతే అస్సలు నేనైతే అసలు భరించలేకపోతున్నాను. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎలా ఉంది నీకు ఇక్కడ? ఏంటి నిజంగా నేను నా గుర్రాలు ఎక్కకపోతే
టాస్క్ కాదు, టాస్క్ ఫోర్స్ వచ్చి తీసుకెళ్ళేది వారం అసలు. కానీ వెదర్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ, పర్వతాలు చాలా చాలా బాగుంది ఇదంతా. ఇందాకైతే పైనుంచి రాళ్ళు పడతా ఉన్నాయి, వర్షం అయితే పడట్లా ఇప్పుడు. గుర్రాలు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. అరే నీ ఎక్స్పీరియన్స్ చెప్పరా. ఎక్స్పీరియన్స్ ఇది ఒక హఠాత్ పరిణామం. కానీ నిజంగా అనుకోకుండా వచ్చాం, కానీ చాలా బాగుంది. ఇప్పుడు పైకి వెళ్ళి ఇంకో టెంపుల్ ఇంకొక 1 hour పడుతుంది, 2 kilometers ఉంది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఎక్కడ కొంచెం భయం. ఎందుకు భయం? ఇక్కడ నుంచి మా డాడీ, ఈ డాడీ ఎలా ఉంటున్నాడంటే లాస్ట్ లో చెప్తా. వీళ్ళైతే ఫోటోషూట్లు చేసుకుంటారు చూడు. మా నవ్వా రాగం మా పరిస్థితి. ఇంకా సూపర్. ఇంకా పై వరకు వెళ్ళాలి నడుచుకుంటూ. నీళ్ళు, పర్వతం. పోయింది చాలు, పోయింది. స్టార్ట్. అరే అసలు కొంచెం అయినా మైండ్ ఉందా మనకి? ఇప్పుడు ఎక్కుతాం కదా, ఆడ ఆయిల్ తీస్తే గుర్తు బాగా వస్తుంది కదా కొండ. పదండి. అంట ఇదిగో మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ మేము పైకి ఎక్కలేము. దానికని మేము ఏం చేసాము మళ్ళీ చూపిస్తా. ఇదిగో ఈ గుర్రాలు మాట్లాడేసాం. గోవింద్ ఎక్కలేకపోతున్నామా? గాడితో మాట్లాడతా కదా. గాడిది కాదు అది, గుర్రం. అరే గాడిది, ఇది గాడిది, ఇంకొక గాడిది. ఏమైంది డాడీ? చాలా వేడిగా ఉంది. బాయ్ చాదేదనా? ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాం. కానీ మనిషి మాట్లాడడానికి రావట్లేదు. ముక్కు మూతి మొత్తం కాళ్ళు చేతులు మొత్తం వాచిపోయినాయి. ఇది ఫైనల్లీ టెంపుల్. ఫైనల్లీ టెంపుల్కి వచ్చేసాం. దా వెళ్ళిపోను.
అరే మళ్ళీ అరే రే వెంకట మళ్ళీ ఇదిగో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. మేము వెళ్ళిపోతున్నాం టెంపుల్. అరే వెంకట్ దర్శనం అయిందా? మాకు దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇంకా కిందకి దిగి ఇంకా ఫ్లైట్ కోసం ఫైట్ చేయాలి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. అరే వెంకట भाई अपनी सफल होगी बात नहीं मेरे మాకు దర్శనం అయిపోయింది, సగం వరకు రావడం అయిపోయింది. మళ్ళీ గుర్రాలు ఎక్కడం మొదలు పెట్టడం. గుర్రాలు ఎక్కేసి కిందకి వెళ్ళిపోతారు. ముది ముక్కు రెండు వద్ద బాగా చాలా బాగుంది. బ్రో హాయ్ చెప్పండి. గోవిందన్న హాయ్. కిరణ్ బ్రో సే హాయ్. అక్క హాయ్. హాయ్ హాయ్. ఇప్పుడు నాటన్ అన్నమాట. ఓంకారం సృష్టి సారం ఓంకారం ఓం నమః శివాయ. మోనా మేరా మోనా మోనా सीधा चलो. గోవిందన్న హాయ్. అంతే. ఇప్పుడు ఇటు తిరుగు మొత్తం. ఒక్క నిమిషం. హాయ్ హాయ్.
అమ్మా నా బాక్స్ ఇయ్యమ్మా, తిన్న తర్వాత బాక్స్ ఇచ్చేయమ్మా. తమ్ముడు బాక్స్ ఏం తమ్ముడు, అరే ఏళ్ళు కూడా నాకున్నాడు. బాక్స్ ఇరా, బాక్స్ ఇవా. కొంచెం కూడా వదలట్లేదు. ఆహా గీక్కుంటున్నాడు. దురద పెడుతుందా? అయ్యో కింద పడింది కూడా తింటున్నాడు. అది అరే ఇక్కడ కూడా ఉందిరా. ఇది ఇక్కడ 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 ఇటు అడుకోడ. మాట అంటే కోతి ఎందుకు అవుతుంది? అరే తమ్ముడు, ఓరి నాయనా. హనుమాన్జీ ఇంకేమైనా ఉన్నాయా మమ్మీ? ఇంకేం లేవు. నీకు పెట్టట్లే కదా? హనుమాన్జీ తమ్ముడు బాక్స్ వాడికి పెట్టలేదంటే అలా కూర్చున్నాడు పాపం. చూడు ఎట్లా చూస్తున్నాడు పెట్టట్లేదని. ఈడేం బాక్స్తో సహా నాగుతున్నాడు. నీకు పెట్టలేదా? కొంచెం ముందు పెట్టు. అక్కడ పెట్టు. మామ నువ్వు పెట్టు మామ దగ్గరికి వెళ్ళి. తాగాడా? అడుగుతుందిరా. లేదు తాగుతుంది, పక్కన పెట్టండి. తెచ్చేయాలా? వెళ్ళమా. వస్తున్నాడు మామ, అక్కడ వస్తున్నాడు. అది చూడకు, హోల్ వేసి వెళ్ళింది. ఓయ్ ఇటు చూడే. మమ్మీ స్టార్ట్.
తీసుకోవాలి. ఏం చేస్తాం? వీడియో తీసుకుంటాడు. ఏం వీడియో? ఫ్లైట్లో వెళ్ళే వీడియో. బయట ఎక్కువ నువ్వు ఎవడెక్కించాడు? ఎవడెక్కించాడా? గోవింద